బంగారు తెలంగాణలో ఒకే ఒక్క మహిళకు రక్షణ ఉందని సీఎం కేసీఆర్ బిడ్డకే భద్రత ఉందని కేసీఆర్ బిడ్డకే రక్షణ ఉందని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. కవిత మహిళ ఉండి లిక్కర్ స్కామ్ చేశారని మండిపడ్డారు. బతుకమ్మ ముసుగులో కవిత లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. మహిళల గౌరవం కోసం కేసీఆర్ బిడ్డ కొట్లాడుతుందట. అసలు బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు రిజర్వేషన్ ఉందా? ఎంతమంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో 2 మహిళా మంత్రులున్న వాళ్ళు డమ్మీలని వ్యాఖ్యలు చేశారని. కవిత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. తెలంగాణలో విద్యార్థులకు బాత్రూమ్లు కూడా లేవని విమర్శించారు. డబ్బులు ఏమైనా కట్టకపోతారా? డబ్బులు అయితే సంపాదిస్తున్నావు తల్లి, కానీ మంచి పేరు వస్తుందా నీకు? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? ఈ రోజు లిక్కర్ వాసన వచ్చేసరికి వీళ్ళకేదో మహిళల మీద ప్రేమ ఉన్నట్టు 33% మహిళా రిజర్వేషన్ కోసం మళ్ళీ కొట్లాడుతుందంట కేసీఆర్ బిడ్డ. ఏమైనా అర్థం ఉందా? మహిళలకి రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఒక్కసారైనా కనీసం ఆ చైత్ర బిడ్డ దగ్గరికైనా వెళ్ళిందా కేసీఆర్ బిడ్డ? ఒక్కసారైనా పరామర్శించిందా? కేసీఆర్ గారి బిడ్డ తప్పితే తెలంగాణలో ఏ మహిళ అయినా ఈ రోజు సంతోషంగా ఉందా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న విషయం, ఇది ప్రతి ఒక్కరూ అంటున్న విషయం. కేసీఆర్ గారి బిడ్డకు మాత్రం ఎమ్మెల్సీ పదవిచ్చారే, ఎంపీగా ఓడిపోతే శ్రీకాంతాచారి తల్లికి మాత్రం ఎందుకు ఇవ్వలేదు? ఏ అర్హత ఉంది మీ బిడ్డకు మాత్రం ఇచ్చుకున్నారు? మీరు సిగ్గు లేకుండా ఆడగై ఉండి ఈ రోజు తెలంగాణ తలదించుకునేటట్టు లిక్కర్